జగనన్న రీల్ చేస్తున్నానని చెప్పులు పెడుతున్నారు. ఎలాగుందిరా ఇది చూడండి. గుండెల్లో గుణపం దించుతా నా కొడకల్లారా. ఏమన్నా తప్పుగా అనుకున్నారు? ఎవరు ఫ్యాన్స్ వాళ్ళుకుంటారా? నేను జగనన్న ఫ్యాన్స్ పక్క. ఏదవుతే అది కానీ నీ అబ్బా అబ్బా ఆ మాత్రం క్వాలిఫికేషన్ ఉంటే అక్కో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు వైసీపీలో. ఇదే కంటిన్యూ చేయి. వైసీపీలో నీకు నెక్స్ట్ 2029లో గుడ్డి కర్మగాలి వైసీపీ గెలిచిందంటే హోంమంత్రి లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న ఉప ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా నీకు. ఎందుకంటే పోటీ లేరు. రోజా కూడా నోరు తగ్గింది. శ్రీరెడ్డి అసలే వెళ్ళిపోయింది. ఇక నువ్వే మొత్తానికి వైసీపీలో ఈ విధంగా ఆ మాదిరి మాట్లాడగలిగితే ఆ క్వాలిఫికేషన్ చాలు. నువ్వు ఎక్కడికో తీసుకుపోతుంది నీ పార్టీ. ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. రాజకీయంలో తర్వాత శ్రీరెడ్డి, రోజా, రజనీ తర్వాత నువ్వే హోమ్ మినిస్టర్ ఖాయమనుకో. కాకపోతే ఏమన్నా పోటీలో అటు ఇటు అయితే ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇస్తారు నీకు వైసీపీ పార్టీలో. గుర్తుపెట్టుకో. నువ్వు వెనక్కి తగ్గనే వద్దు. ఇలాంటి వీడియోలు చెయ్యి. ఖచ్చితంగా నువ్వు బాగా ఫేమస్ అయిపోతావు. వైసీపీలో కూడా నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి నీ నెత్తి మీద చేయి పెట్టి నిమురుతాడు. నువ్వు ఎక్కడికో పోతావు. కానీ ఒకవేళ తప్పి జారి మళ్ళీ టీడీపీ వచ్చిందంటే ఆ జగన్మోహన్ రెడ్డి నీ తల మీద చేపెట్టి నిమురుతారు కదా. ఎక్కడికో భూమిలోకి పోతావు, పాతాళంలోకి.